జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక మంచి కథ చెప్దాం జయ. పూర్వకాలపు కథ. కాశీ కోసల రాజ్యాల మధ్య 32 తరాలుగా తగాదాలు ఉన్నాయట. ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు జయించాలని చూసేవాళ్ళు. కోసల రాజ్యానికి దీధితి అని రాజుగారు ఉన్నారు. దీధితికి కొంచెం చాలా ఆలస్యంగా భార్య గర్భం ధరించింది. చాలా కాలం ఆయన ఈ సంతానం కోసం ఆ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు చేసుకుంటూ పుత్రకామేష్టి లాంటి యాగాలు అవి చేస్తూ రాజ్య రక్షణ వ్యవస్థ మీద పెద్దగా దృష్టి పెట్టకపోతే కాశీరాజైన బ్రహ్మదత్తుడు కోసల రాజ్యం మీద పడ్డాడు. జయించేశాడు. కోసల గెలిచేస్తే దీధితి కట్టుబట్టలతోటి గర్భవతి అయిన భార్యతోటి పారిపోయాడు. కోసల రాజ్యం కాశీరాజుకు వశమైపోయింది. అయితే ఈ పారిపోయిన దీధితి ఊళ్ళు మారుతూ కోసల నుంచి కాశీ చేరాడు. కాశీలో ఒక కుమ్మరి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందాడు. కుమ్మరి ఇంట్లో ఉండిపోయి కుమ్మరి వాళ్ళు పని చేస్తారు కదా, కుమ్మరి పని నేర్చుకున్నాడు. భార్యతో సహా అక్కడే ఉండి ఆ భార్యను పోషించుకునేవాడు. అక్కడే ఉన్నాడు కాశీరాజ్యంలో. బాగా వెతికాడు బ్రహ్మదత్తుడు దీధితి కోసం, కానీ అతను ఎక్కడా దొరకల. తన రాజ్యంలో ఉన్నాడని ఎట్టా ఊహిస్తారు? అవును, ఊహించలా. అయితే ఏం జరిగింది, కొన్నాళ్ళకి దీధితి గారి భార్య కన్నది మగపిల్లవాడు పుట్టాడు. చక్కటి పిల్లవాడు, మంచి సార్వభౌమ లక్షణాలు కనపడుతూ బాగుండేవాడు. పిల్లవాడికి దీర్ఘాయువు అని పేరు పెట్టారు. పిల్లాడికి ఒక 5-6 సంవత్సరాలు వచ్చాక ఈయన చెప్పాడు, దీధితి పిల్లాడికి చెప్పాడు, అబ్బాయి మనం ఇక్కడ ఉన్నాం కానీ మనం ఇది కాదు, కుమ్మరి వాళ్ళం కాదు. నేను ఈ పని చేస్తూ పొట్టపోసుకుంటున్నా, అమ్మని నిన్ను పోషిస్తున్నాను, కానీ మనది కాశీ ఫలానా రాజ్యం, కోసల రాజ్యం, కోసల రాజుని నేను, నువ్వు దానికి వారసుడివి అని చెప్పేసరికల్లా పిల్లవాడు తనకి యుద్ధ విద్యలు అవి నేర్చుకోవడానికి ఈ కుమ్మరి పని కాకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఆ 7-8 సంవత్సరాలు రాగానే ఆ యుద్ధ విద్యలు నేర్పించే వాళ్ళని వెళ్ళి వెతుక్కుంటూ అన్ని చోట్ల అన్ని రకరకాల విద్యలు నేర్చుకుంటూ తిరిగేవాడు, కానీ తల్లి తండ్రితోటి లేడు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కోసల రాజ్యంలో రాజుగారికి క్షవరం చేసేవాడు. వాడి పేరేదో సోమకీర్తి, శృతకీర్తి లాంటి పేరు మర్చిపోయాను నేను. మా క్షురకుడు రాజుగారికి గడ్డం గీసే అలవాటు. ఎవరికి? దీధితికి. అయితే అతను సామాన్య ప్రజలకి ఆ పనులు చెయ్యలేక, ఆ సొంత ఊళ్ళో ఉండలేక, కోసలలో ఎవరైనా రాజప్రతినిధి ఉన్నాడు, కాశీ రాజ్య ప్రతినిధి, అతని దగ్గరికి ఇతను వెళ్ళాల. సరే వేరే ఏదైనా ఊళ్ళు మారిపోదామని కాశీ రాజ్యానికి వచ్చాడు. అయితే అతనికి కొంతకాలంగా దాదాపుగా 15-16 సంవత్సరాలుగా రూపాయి లేదు. రాజప్రాసాదం నుంచి రూపాయి రాల. పేదవాడుగానే ఉన్నాడు. అతను డబ్బులు సంపాదించేసుకోవాలని ఉంది. అయితే ఒకనాడు కాశీరాజ్యంలో రోడ్ల మీద తిరుగుతూ ఉండగా ఒక కుమ్మరి వాళ్ళ వాకెట్లో కూర్చుని సారె వేగంగా తిప్పుతూ ఇది కుండ తయారు చేస్తున్న, మహాశ్రద్ధతో చేస్తున్న ఒక వ్యక్తిని చూశాడు. అతను దూరం నుంచి చూసి అరే నేను పొరపడ్డాను అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు. బాగా దగ్గర నుంచి పరిశీలిస్తే అతను గుర్తుపట్టాడు దీధితిని. ఎన్నేళ్ళో అంటే మీసం గడ్డం వచ్చిన దగ్గర నుంచి దీధితి మహారాజుకి గడ్డం చేసిన వాడు క్షురకుడు. వాళ్ళు గుర్తుపట్టరు. మరి గుర్తుపట్టి ఏం చేశాడంటే బ్రహ్మదత్తుడికి చెప్పేశాడు, మహారాజు ఇక్కడ ఉన్నాడు అని. పెద్ద బహుమతిని ఆశించి తన ప్రభువు, ఇప్పుడు ఈయన తన ప్రభువు కొన్నాళ్ళు వీళ్ళ ఉప్పు తిన్నానని ఆయన ఆశ్రయం పొందాడు అనుకో, ఆయన ఏం చేసినాడు, కొండ చేసేవాడు నీకో చెంపిస్తాడు. అంతకంటే ఏం రాదుగా. రాజుకు గనక చెప్తే శత్రుశేషం ఉంచకూడదు కాబట్టి దీధితిని సంహరించడానికి బ్రహ్మదత్తుడు ఖర్చు పెడతాడు. పెద్ద బహుమతిని తీసుకుని ఫలానా చోట కుమ్మరి వాళ్ళ ఇంట్లో దీధితి మహారాజు ఉన్నాడు, మహారాణి కూడా అక్కడే ఉంది అని చెప్పేశారు కల్లా సైన్యం వచ్చి పట్టేసింది రాజుని, భార్యని కూడా. అయితే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచింది కదా, 16 సంవత్సరాలు ఈ కథ మొదలయ్యి. ఈ కుర్రాడు ఎక్కడో రకరకాల విద్యలు నేర్చుకుని వేసంగి సెలవుల విరామంలో అనధ్యయనం ఉంటుంది, చదువుకునేందుకు ఏమి ఉండదు. ఎండాకాలం కొన్ని విద్యలు నేర్పరు. అమ్మా నాన్నని చూసి వెళ్దామని వచ్చాడు కాశీరాజ్యానికి. ఈ చూసేసరికల్లా అదే సమయంలో ఈ దీధితి మహారాజుని భార్యని బ్రహ్మదత్తుడు బంధించటము, వాళ్ళని వధ్యస్థానానికి తీసుకుపోవటము చూశాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పిల్లాడు కనుక కనపడితే వీళ్ళ అబ్బాయిని తెలిసి చంపేస్తారు. ఆ పిల్లాడు ఈ కాశీరాజ్యంలో ఈ కుండలు చేసే ఆయన కొడుకు ఎవరికి పెద్దగా గుర్తులేడు. వాడు 7-8 ఏళ్ల నుంచి బయటే ఉన్నాడు. ఏడాదికి ఒకసారి 2 మూటలు వెళ్ళిపోతాడు. వాడిని ఎవరు గుర్తుపడతారు? అవును, పిల్లాడు ఉన్నాడని తెలుసు అందరికీ, కానీ చటుక్కును ఊరంతా గుర్తుపట్టే పరిస్థితి లేదు. మన ఊళ్ళో ఉండి మన ఊళ్ళోనే తిరుగుతుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారు.
ఎప్పుడైనా వస్తే ఎవరబ్బాయి నువ్వు, ఓహో వాళ్ళ అబ్బాయివే అంటారు. అదే కదా లోకంలో జరిగేది. అక్కడి నుంచి ఏమైంది, వజ్రస్థానానికి తీసుకెళ్ళిపోతుంటే పిల్లాడు చేతిలో ఉన్న కత్తిని నలుపుతూ పళ్ళు పటపట్లాడించేస్తున్నాడు. అప్పుడు తండ్రి మరణాసన్నుడుగా ఉండి పిల్లాడికి ఏం చెప్పాడంటే, నాన్న ద్వేషం పెరుగుతుంది, ద్వేషం పెరగటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఇవాల్టి నా మరణానికి కారణం కేవలం ద్వేషమే, అకారణమైనది. దాన్ని కత్తిరిస్తే మైత్రి అయితే లతలాగా పాకుతుంది, దానివల్ల మరణాలు ఉండవు, ద్వేషాన్ని పెంచుకోవద్దు అని చెప్పి మరణించాడు. ఈ బ్రహ్మదత్తుడికి 5-6 చెప్పారు, వీళ్ళకు ఒక 16 సంవత్సరాల మగపిల్లవాడు ఉన్నాడు అని. చాలా వెతికారు, ఎక్కడా పిల్లాడి జాడ కూడా లేదు. ఈ దీర్ఘాయువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలం పాటు అసలు కనపడలేదు, ఎవరికీ తెలియదు. ఈ వీళ్ళ శవాలను కూడా ఏ కుమ్మరి వాళ్ళ ఇంట్లో ఉన్నాడో వాళ్ళే మేము దహనం చేస్తామని తీసేసుకున్నారు. పిల్లవాడు దుఃఖంతో వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత బ్రహ్మదత్తుడు ఇంకా రిలాక్స్ అయిపోయాడు. దీది బతికి లేడు, కొడుకున్నా వాడు ఏం చేస్తాడు, కుమ్మరిట్లో పెరిగిన పిల్లాడు రిలాక్స్డ్గా ఉన్నాడు. పిల్ల వెతికారు కానీ దొరకలేదు. ఇంకా ప్రాణభయంతో వాడు పారిపోయి ఉంటాడని ఏవో చెప్పుకున్నారు. కొన్ని రోజులకి ఈయనకి గజశాలలో ఆ ఏనుగులను చూడడానికి వెళ్తే అక్కడ ఒక వేణుగానం వినపడుతోంది. ఎంతో బాగుంది, ఎవరు వాయిస్తున్న వాళ్ళు శాలలో ఎట్లా వాయిస్తారు, వీళ్ళు ఎవరు ఏమిటని కనుక్కున్నాడు. కనుక్కుంటే గజశాల నిర్వాహకుడు ఏమన్నాడంటే, ఒక కుర్రాడు వచ్చాడండి, గజాలు ఏనుగుల్ని కంట్రోల్ చేసే విద్య నేర్చుకోవడం కోసం వచ్చాడు, ఆ అబ్బాయే వాయిస్తాడు, ఏనుగులు చాలా సంతోషంగా వింటాయండి అంటే తీసుకురండి నా దగ్గరికి అన్నాడు. ఒక 16-17 సంవత్సరాల కుర్రాడు. ఆ కుర్రాడిని ఈయన ఎంతసేపు తనతో పాటు ఉంచుకుని వాడు వాయిస్తుంటే ఆయన సంతోషంగా వింటూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అలవాటయ్యారు. వాడెవరో కాదు, దీర్ఘాయువే. ఇక రాజుతో పాటు ఉండటం మొదలుపెట్టాడు. రాజు క్రమంగా ఏమైంది, ఆ వెనకాల ఉండటం ఎవరైనా అలవాటైతే ఆ మనిషి లేకపోతే తోచదు. అవును, చాలా సంతోషంగా వెనకాల తిప్పుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజులకి ఎట్లా అలవాటైందంటే, రాజు ఎక్కడుంటే దీర్ఘాయువు అక్కడ ఉంటాడు. అది కూడా టర్న్ అయ్యి దీర్ఘాయువు ఎక్కడికి వెళ్తే రాజు అక్కడికి వెళ్తాడు లాగా కూడా అయ్యిందనమాట. అట్లా అలవాటు పడ్డాడు. కొంతకాలానికి ఏమైందంటే, ఒక మృగయ వినోదానికి బయలుదేరారు వీళ్ళు. వేటకి బయలుదేరితే వేటలోకి దీర్ఘాయువుని కూడా వెనకాల తీసుకుపోయాడు. ఇద్దరు కలిసి చెరొక గుర్రం మీద చాలాసేపు వేటాడారు. వాళ్ళకి ఎలా ఉంటుంది, స్కంధావారం అంతా ఒక చోట ఉంటే వీళ్ళు ఒక అదుపు తప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రహ్మదత్తుడు అన్నాడు, భలే అలసటగా ఉంది, నేను కాసేపు పడుకుంటాను, ఏవైనా మంచినీళ్ళు అవి దొరికితే మెల్లిగా తాగుదాము, నువ్వు కాస్త కాలు చాపుకుని కూర్చో, నీ తొడ మీద తలబెట్టుకుని పడుకుంటాను నేను అని చెప్పి ఏం చేశాడు, దీర్ఘాయువు చెట్టు కింద కూర్చుంటే అతను ఒళ్ళో తలబెట్టుకుని బ్రహ్మదత్తుడు నిద్రపోయేసరికి అలా ఇతను ఏం చేశాడు, చురికి తీసాడు దీర్ఘాయువు. ఆ కత్తి తీస్తే ఆ కత్తి ఎవరిది, దాని మీద ఉన్న వజ్రాలు రత్నాలు తాపిన కత్తి పిడి. ఆ పిడి పట్టుకునేసరికి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. ఆయన ఏం చెప్పాడు, ద్వేషాన్ని పెంచుకోవద్దు, మైత్రిని పెంచుకో. ఇప్పుడు తను పెంచుకున్న మైత్రి తన శత్రువు తన ఒళ్ళో తలబెట్టుకుని అంటే ఏమంటారు, ఏ భయము లేక నిష్పూచిగా నిద్రపోతున్నాడు. ఇవాళ వీడిని చంపితే తను రాజు అయితే రేపొద్దున వీడి కొడుకు తనని చంపుతాడు, లేదా వీడి కొడుకు తన కొడుకుని చంపుతాడు. అది కత్తి చేత్తో పుచ్చుకునే ఉంటాడు చాలాసేపటి దాకా. దాన్ని దింపేద్దామని ఉంది, వద్దనిపిస్తుంది. సరే తట్టి లేపాడు. లేపితే ఆయన కళ్ళు తెరిచి చూసి కత్తిని చూసి భయపడలా. అతను ఏమన్నాడంటే, ఏదైనా జంతువు వస్తుందా దీర్ఘాయువు అని అడిగాడు. ఆయనకు అనుమానం కూడా లేదు, నేనే ఆ జంతువుని, నా పేరు దీర్ఘాయువు, నీకు తెలుసు కదా, దీధితి మహారాజు కుమారుణ్ణి, నిన్ను చంపే అవకాశం కోసమే నీ దగ్గర చేరాను. కానీ నా తండ్రి ఒక మాట చెప్పాడు, ద్వేషాన్ని పెంచకు, అది నిన్ను తరాల వెంబడిస్తుంది, ద్వేషాన్ని పెంచొద్దు, మైత్రిని పెంచుకోమన్నాడు. అనేసరికల్లా ఏముంది, వాళ్ళు కాళ్ళు చాపుకుని పడుకున్నాడు. దడాలన లేవగలిగే పరిస్థితి కూడా లేదు. పైగా వాడి ఒళ్ళో ఉన్నాడు తను. ఒక్క మెడ మీద ఒక్క ఘాటు జాలు కాదు, అంతేగా. అయినా కూడా వాడు చంపకుండా, మా నాన్న చెప్పాడు అందుకే నేను చంపలేదు అని చెప్తుంటే ఇతను ఇట్లా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నేను దీతిని చంపి చాలా పొరపాటు చేశా కదా, బాగా ఆలోచించుకున్నాడు. సరే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా నువ్వు అన్నాడు. నిన్ను వదిలేస్తున్నా మా నాన్న చెప్పిన మాట ప్రకారం, కానీ నిన్ను వదిలేసినందుకు నాకేం దక్కుతుందో చెప్పు నువ్వు అని అడిగాడు దీర్ఘాయువు. నేను ఇప్పుడు వదిలేస్తా, మా నాన్న చెప్పిన మాట ప్రకారం నా ఒళ్ళో దొరికిన శత్రువుని చేతి కింద చేయి కదిలితే నేను చంపేయగలను, నా చేతి కింద దొరికిన శత్రువుని నిన్ను మైత్రి కోసం వదిలిపెట్టేస్తున్నా, ద్వేషాన్ని విడిచిపెడుతున్నా, నువ్వేం విడిచిపెడతావు నా కోసం అంటే, శాశ్వతంగా కాశీ కోసల రాజ్యాల మధ్య ద్వేషాన్ని విడిచిపెడతాను,
నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తా, ఉమ్. మన ఇద్దరం మిత్రులుగానే ఉందాం, ఎప్పటికీ మన వంశాల మధ్య ఉన్న వైరాన్ని మళ్ళీ తలెత్తనివ్వను, నేను అది రానివ్వను అని చెప్తే ఇద్దరు లేచి ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు. బ్రహ్మదత్తుడు ఒక 40 ఏళ్లవాడు, అతనికి ఒక 5-6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు అంతే. ఓకే. ఈ 16-17 సంవత్సరాలున్న దీర్ఘాయువుని కాశీరాజ్యం మీద పట్టాభిషేకం చేయించారు. కాశీరాజ్యంలో పట్టాభిషేకం చేయించేశారు. దీదితి మహారాజు కుమారుడు. ఇంకా ఎప్పటికీ కాశీ కోసల రాజ్యాల మధ్య ద్వేషం లేదు, వాళ్ళు ప్రజలు కూడా కొట్టుకు చచ్చేవాళ్ళు. ఉమ్. ఇక్కడి నుంచి అక్కడికి వ్యాపార సంబంధాలు లేవు, వీళ్ళు వ్యాపార సంబంధాలు అవి విస్తరించి మెల్లిగా రాజ్యాలని స్వాధీనపరచుకుని సానుకూలపరుచుకున్నారు. ఎప్పుడు కూడా ఎవరి గురించి అయినా మనం వైరం పెంచుకుంటే పెరుగుతుంది. నన్ను అన్నారు, నాకు చెప్పారు, నన్ను అడిగారు, నన్ను తిట్టారు, అలాంటివి అసలు మర్చిపోం. అయ్యి అలా ఎందుకు చేసావు అని అడిగినా తిట్టడమే అనుకుంటాం మనం. అవును. ప్రశ్నించకూడదని ఉంటుంది మనకి, మనం తప్పు చేసినా సరే ప్రశ్నించొద్దు, ప్రశ్న అనేది వద్దు. నన్ను ప్రశ్నించకూడదు. మనం చేయగలుగుతామా? మనం ప్రశ్నించకుండా ఉంటామా? అడిగి కడిగేసి దులిపేసి మనం అడిగేసి దులిపేసి చేసేస్తాం. అవును. కానీ ఎవడు మన అడగకూడదు, మన ఏం అనకూడదు, మనకి చెప్పకూడదు, మనని సరి చేయకూడదు. ఈ గుణాలు మార్చుకోవాలి మనుషులు అన్నవాళ్ళు. మన సినిమాలు చూస్తుంటామా, విలన్లు అందరినీ చంపేస్తూ ఉంటారు. ఏమిటో ఏదో టపటప పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారు. వాళ్ళ తమ్ముడికో దెబ్బ తగలంగానే నా తమ్ముడో అని ఏడవడం మొదలెడతారు. నీకు ఒకడికేనా తమ్ముడు? అదే కదా. వాళ్ళు మిగిలిన వాళ్ళంతా ముక్కులోంచి పుట్టారా? కాదు కదా. ఇలాంటి ధోరణే ఉంటుంది మనుషులకి. ఈ ద్వేషభావాల్ని పక్కకు పెట్టుకోవాలి. పురాతనమైన గాథ ఎంత బాగా చెప్పారో అద్భుతంగా ఉంది. 32 తరాల ద్వేషభావాన్ని ఒక్క వాక్యంతో పోగొట్టుకున్నారు వాళ్ళు. ఎస్. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే.